గత ప్రభుత్వంలో కార్పొరేషన్ నిధులను దిగమింగి టీడీపీ నిధులను మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించాలని కోరిన ఆనాటి వైకాపా నేతలు నేడు తమ నేత భానుప్రకాష్ రెడ్డిని విమర్శించడం తగదని బీజేపీ నాయకులు వరప్రసాద్, ప్రశాంతి తదితరులు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ 2 రోజులుగా మా నాయకులు బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారికి మరి వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేయడం, వ్యక్తిగతంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలా, విమర్శకి ప్రతి విమర్శ ఉండొచ్చు, లేదు మనం అడిగిన దాని మీద మాట్లాడచ్చు. కానీ మరి ఆ రకంగా మాట్లాడడం శోచనీయం. నిన్న వాళ్ళ మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి అభినయ్ రెడ్డి గారికి 2 ప్రశ్నలు వేశారు. ఒకటి, టీటీడీ కాంప్లెక్స్కి టీటీడీ నిధులు ఇవ్వడం మంచి శుభపరిణామం. అలాగే గతంలో మున్సిపాలిటీకి టీటీడీ ఫండ్స్ ఇస్తే ఎందుకు మీరు పిల్లేశారని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. టీటీడీకి నిధులు ఇవ్వడము మీరు చూస్తే గతంలో ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినప్పుడే 2005లో దీంట్లో ఒక జీవో ఇచ్చారు. టీటీడీ నిధుల నుంచి ఆ శ్రీనివాస కాంప్లెక్స్, దాని పేరే ఆ శ్రీనివాసి పేరు పెట్టారు, దేవదేవుడి పేరు. టీటీడీ నుంచి 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% వాటా ఉంటుందని ఆ జీవోలోనే అప్పుడు ఇచ్చిన కలెక్టర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 17,000 మంది విద్యార్థులు మరియు 24,000 మంది టీటీడీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సముదాయం. దాన్ని అందరూ ఆహ్వానించదగ్గడమే. దానిలో క్లియర్గా ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన దాన్ని ఓపెన్ చేసే రోజే 2005లో ఎప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఆ రోజే దేని వాటా అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని అందరూ అతను కూడా దాన్ని ఆహ్వానించారు. అదే అట్ ద సేమ్ టైం ప్యారలల్గా గతంలో మున్సిపాలిటీకి మీరు ఇస్తున్నటువంటి 17,000 మంది కార్మికులకి ఇస్తున్నటువంటి 100 కోట్ల నిధులని మీరు ఆపారు. కాబట్టి మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము ఒకటి ప్రశ్న చేస్తున్నాం. గతంలో 2019 నుంచి 24 దాకా మీ ప్రభుత్వమే ఉంది, మీ రాజ్యమే ఏలింది, మీరు చెప్పిందే శాసనం, మీరు చెప్పిందే జరిగే విధంగా మీరు పరిపాలన సాగించారు. అప్పుడు మేము మున్సిపాలిటీకి స్వయం ఉత్పత్తి ఉంది, మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ, లేదంటే మీరు శాసనసభ నిధుల గారి నుంచి, లేదంటే మీ ఎంపీ గారి నిధుల గారి నుంచి తెచ్చి ఖర్చు పెట్టమని మనం అడగడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీ నిధులు వాడమని చెప్పాం. మేము కానీ కోర్టుకు వెళ్ళాం. దాన్ని మీరు తప్పుపడుతున్నారు. కోర్టులో మీ పక్కన నిజాయితీ కానీ ఉంటే చట్టం మీ చేతిలో ఉండింది ఆ రోజు. కోర్టు మరి మీకు అనుకూలంగా తీర్పు ఉండొచ్చు. మరి ఎందుకు కోర్టు టీటీడీ నిధుల్ని కేవలం ధార్మిక సంస్థలకి, విద్యార్థుల భవిష్యత్తు కోసం వాడాలని చెప్పి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. మీకు నిదర్శనమే, గతంలో మీరు మీ తండ్రి గారైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉండేటప్పుడు కానీ ఎందుకంటే రాజకీయ పార్టీలలో గెలిపోవడం సహజంగా జరుగుతుంటాయి. మరి ఏ రకంగా ఓటమి చెందారో మీరు తిరుపతి 18-14 రోడ్లు వేశారు, తిరుపతి అభివృద్ధి చేశారో చెప్పుకుంటారు. మేము సంతోషించాం. మరి ఎందుకు జనాలు ఓటు వేయలేదు, మరి ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు అని కూడా మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఎక్కడ కానీ తిరుపతి ఆటంకి భారతీయ జనతా పార్టీ కానీ కూటమి కానీ అభివృద్ధిని అడ్డుకోదు. ఖచ్చితంగా తిరుపతికి అభివృద్ధికి గాను, లేదా మేము తిరుపతి స్థానికులుగా తిరుపతిలో చాలా ఏళ్ళగా ఉన్నాం. తిరుపతి అభివృద్ధిలో మేమందరూ భాగస్వాములమే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఏదైనా నిధులు వస్తున్నా కూడా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం అని మేము ఒకసారి ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఎక్కడైనా అడ్డుకున్నాము అంటే టీటీడీ నుంచి వచ్చేటువంటి నిధులు పక్కదారి పట్టించుకోకుండా సక్రమంగా ఆ ధార్మిక క్షేత్రంలో ఏ రకంగా మనకు గెజిట్ ఉందో, దానికి విద్య, వైద్యం, ఆరోగ్యపరంగా ఏ రక సంస్థలకు వాడాలో ఆ రకంగా సంస్థలు చేస్తే మేము కూడా ఒప్పుకుని ఉంటాం. ఇప్పుడు చంద్రగిరికి అడిగాడు, రేపు దీని అనుకుని తిరుచానూరు ఉంది, దీని పక్కన శ్రీకాళహస్తి ఉంది. ఆ మార్క్ టీటీ నిధులు ఇచ్చుకుంటా పోతే దానికి అంతుపతి ఈరోజు 100 కోట్లు అడుగుతున్నారు, రేపు నీకైనా బలంతో వచ్చి 1000 కోట్లు అడుగుతాడు. దానికి ఒక గెజిట్ ఉంది, గవర్నమెంట్కి ఒక గెజిట్ ఉంది, రోడ్ల వ్యవస్థకు ఒక గెజిట్ ఉందని చెప్పి
మేము ఒకసారి మీ వేదిక నుంచి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా. కాబట్టి అభినయ్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి, ఏ రకంగా మీరు కించపరిచి మాట్లాడుతున్నారో మేము ఆ రకంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంది, దాన్ని హుందాతనంగా ఉండాలని చెప్పి మాత్రమే మేము భావిస్తున్నాం. మీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా ఆ లైను ఆ పరిధి మేము దాటము. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, మాకు ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఉంది. ఆ సంస్థ నుంచి మేము వచ్చాం కాబట్టి ఏ రకంగా మీరు గతంలో కమిషన్ కోసమో లేదంటే మీ వ్యక్తులకి సొంత వ్యక్తులకి టెండర్ ఇవ్వాల్సి మీ వ్యక్తులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడే భారతీయ జనతా పార్టీ ద్వారా మేము అడ్డుకున్నాం తప్పితే కార్మికులను అడ్డుకోవాలనో లేదా తిరుపతిని అడ్డుకోవాలని చెప్పి మాకు ఎటువంటి ఆలోచన లేదు. అందరూ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు తిరుపతి అభివృద్ధిలో పదంలో వెళ్తూ ఉంది. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా నిధులు తెచ్చుకొని మరింత అభివృద్ధి పదంలో సహాయపడడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీరు మీ మాటని వెనక్కి తీసుకోండి. కోర్టులో పిల్లి వేసిందే మేము తప్పు అనుకుంటే మీరు కోర్టును కూడా తప్పుపట్టినట్టే, కోర్టులో మీ పక్కన న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీ పక్కన అనుకూలం కూడా తీర్పు రావచ్చు కదా. మరి ఎందుకు మీ గవర్నమెంట్లోనే మేము వేసిన పిల్లి కూడా ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు కాదు, గతంలోనే మేము మీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు పిల్లి వేసాం. కోర్టు కూడా టీడీడీ నిధులు వేరే దానికి నిధులు వాడడానికి లేదని చెప్పి మీకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే మీరు అనవసర ఆలోచనలు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. మొన్న కూడా ఈ కాషాయాన కానీ లేదా మన జరిగిన ప్రొద్దుటూరులో ఒక యాత్రలో మీరు తీసుకున్నప్పుడు కూడా మేమందరూ ఉద్యమిస్తేనే హిందువులుగా ఉద్యమిస్తేనే అక్కడ కూడా అధికారులను సస్పెండ్ జరిగింది. కాబట్టి మీరు కూడా అడిగేటప్పుడు కానీ మీరు కూడా చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఏ రకంగా ఈ జీవోలు గెజెట్ తెప్పించుకొని చదువుకొని ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ధార్మిక క్షేత్రానికి సంబంధించినవి బోర్డు వ్యవస్థలో ఉన్నా కూడా ధార్మిక క్షేత్రం నుంచి నిధులు పక్కదారు పట్టిస్తే ఇదే భానుప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని అడిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతుంది. మేము ఎదురు కూటమిలో ఉన్నాము, ఈరోజు మేము అడిగేదానికి లేదు అనుకునే అవసరం లేదు. నిన్న పార్టీ మీటింగ్ కూడా చంద్రగిరికి సంబంధించినటువంటిదే, రోడ్డు సంబంధించితో కూడా మా వాళ్ళే బోర్డు సభ్యులే దాన్ని ఆపడం జరిగింది. కాబట్టి అధికారం ఉన్నావా లేదా అనేది కాదు, మీరు ప్రజలను అడుగుతున్నారు కదా, శ్రీవారి భక్తులను ఎవరైనా అడగండి. గత ఈ 5 సంవత్సరాల పర్యాలలో మీరు ఏ రకంగా హిందువుల పట్ల కానీ హిందూ దేవాలయ పట్ల కానీ ఎంత అరాచకంగా రాముడు తల నరికితే కూడా మీరెవరు స్పందించలేదు, చేయరితే చేయే కదా అనేసి అన్నారు. ఆ రకంగా మీరందరూ మాట్లాడారు కాబట్టి ప్రజలందరూ ఏకమై మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇంకన్నా మీరు మారాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటాను.